ఒకసారి వివాహం చేసుకున్న తరువాత విడిపోవడము వేరైపోవటము అనేది దేవుని చిత్తం కానే కాదు. నా భర్తతో ఇక నేను ఏగలేకపోతున్నాను, నా భార్యను నేను భరించలేకపోతున్నాను, దీనికి పరిష్కారం ఒక విడాకులు మాత్రమే అని మీరు ఆశిస్తున్న ఆలోచన చేస్తున్న ఒక్క నిమిషం, అది దేవుని చిత్తం కాదు అని వాస్తవం మీకు తెలిస్తే మంచిది. ఓర్పు సహనముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలే గాని కోపతాపాలతో విడిపోవాలి, వేరైపోవాలి, విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. కారణం తెలుసా? నీ బిడ్డలకు తండ్రిని గాని తల్లిని గాని దూరం చేసే హక్కు నీకు లేనే లేదు. భార్యగా భర్తగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనము కనపరిచి కుటుంబాన్ని కట్టుకోవాలే గాని కుప్పగూర్చుకోవడానికి మాత్రం వీలేదు. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు నిర్మించుకుంటుంది, మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఈరోజు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భర్తను వదిలించుకోవాలనుకుంటున్నావు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భార్యను వదిలేయాలని ఆశపడుతున్నావు. దయచేసి ఆలోచన విరమించు. నీ భార్య మారదు, నీ భర్త మారడు. మొండు వాళ్లను కూడా మార్చగలిగిన దేవుడున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఇప్పటి వరకు యేసుక్రీస్తు బాగు చేయనటువంటి వాడు ఇప్పటి వరకు పుట్టలేదు. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు.